మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆశీర్వాదం, ఈ మాట విన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఏమిటంటే భౌతికపరమైనటువంటివన్నీ గుర్తొస్తాయి. కాస్త డబ్బులు ఉండటం, ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, చక్కని బిడ్డలు, ఓ చక్కని వాహనం, మంచి ఉద్యోగం, కాస్త బంగారం, ఏదన్నా ఉంటే ఒక స్థలం, పొలం, ఇవన్నీ ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. ప్రియులారా, ఇవి దీవెనే కాదని నేనేం చెప్పటం లేదు. దైవ దీవెన లేకపోతే ఇవన్నీ కూడా ఒక మనిషి ఎలా పొందుకుంటాడు? ఆశీర్వాదమే. కానీ ఇది మాత్రమే నిజమైన ఆశీర్వాదం, ఇది మాత్రమే శాశ్వతమైన దీవెన కాదు. మరి ఆశీర్వాదం అంటే ఏమిటి? ఓ మాట చెప్పనా? చాలా ఉన్నాయి ఆధ్యాత్మికంగా. మన కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో ఉండటం అనేది, మన కుటుంబం అంతా ఆయన సన్నిధిలో కనపడటం అనేది, మన కుటుంబం అంతా భక్తి జీవితాన్ని జీవించటం, దేవుని సన్నిధి అనుభవించటం, దైవ ఆశీర్వాదం పొందటం, ఆయన సన్నిధిలో నివసించటం అనేది నిజమైన ఆశీర్వాదం అండి. ఇక ఆ కుటుంబాలు కూడా పరలోక వాతావరణంతోనే ఉంటాయిగా. అది ఒక నిజమైనటువంటి దీవెన. కుటుంబాలన్నీ ప్రభు పాదాల దగ్గర ఉండటం కంటే భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ కూడా ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు, కనీసం కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ప్రభు పాదాల దగ్గర ఉండటం, ఇక అంతకంటే ఆశీర్వాదం మనకేముంది? మీరే చెప్పండి. అందుకే దావీదు చూడండి ఏ ఆశీర్వాదాన్ని కోరుకున్నాడో. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ఇలా రాసి ఉందండి. దావీదు అడుగుతున్నాడు దేవుణ్ణి, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. మనం ఏ ఆశీర్వాదం అడుగుతాం? ప్రభువా, మా బిడ్డకు ఉద్యోగం ఇవ్వండి, అమ్మాయికి పెళ్లి చేయండి, పెళ్ళైన వెంటనే గర్భఫలాలు ఇవ్వండి, ఇంకేదో ఇవ్వండి, ఏదో ఇవ్వండి. సరే, మంచిదే, అడుగుతున్నాం మన అవసరతల కోసం, మంచిదే. కానీ అది మాత్రమేనా? మనం అంతేనేక అదే మన ప్రార్థన, అదే మన ఆశీర్వాదం అంటారా టోటల్గా? ఒకవేళ అది మాత్రమే నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం అనుకోండి, మనకు సరిపోయిన ఆశీర్వాదం అది ఒకటే అనుకోండి, అన్ని జనులకు కూడా ఉంది కదా. బయట బోలెడు మందికి మనకంటే కూడా బోలెడు రెట్లు ఎక్కువ ఉంది. కాదు, కుటుంబం అంతా దేవుని పాదాల దగ్గర ఉండటం, కుటుంబం అంతా మారు మనసు పొందటం, కుటుంబం అంతా రక్షణ పొందటం, కుటుంబం అంతా పొందిన రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవటం, కుటుంబం అంతా నిత్య జీవపు దిశగా ఈ యొక్క చక్కని జీవ మార్గంలో యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ పరలోక మార్గంలో, ఈ జీవ మార్గంలో నడవటం అన్నిటికంటే మించిన ఆశీర్వాదం అండి. ప్రియబిడ్డ, మీరందరూ రక్షణ పొందారా? అందరూ ఆదివారం మందిరానికి వెళ్తారా? అందరూ ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటారా? అందరూ ఉదయం 5 గంటలకే లేచి వేకునే ప్రభు పాదాలు పట్టుకొని మొరపెడతారా? వారానికి కనీసం ఒక్క రోజైనా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారా? ప్రతిరోజు అందరూ బైబిలు చదువుతారా? ప్రతిరోజు అందరూ వ్యక్తిగత ప్రార్థన చేస్తారా? అందరూ బాప్తిసం తీసుకున్నారా? అందరూ రక్షింపబడ్డారా? అందరూ నేడో రేపో మధ్యాకాశానికి మన కొరకు రాబోతున్న యేసు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా? సిద్ధపడ్డారా? ఇది కదా నిజమైన ఆశీర్వాదం.
వదిలిపెట్టి పోయేది ఎంత ఉంటే ఏమి లాభం చెప్పండి? నీకు 100 ఎకరాలు ఉంటే ఏమి లాభం? ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని ప్రభువు చెప్పాడు. ఏమి లాభం నీకు? మీరు ఆలోచించి చూడండి ఒకసారి. 100 ఎకరాలు ఉన్నా మనం ఆ భోజనమే చేస్తాం, ఆ మంచం మీదేగా నిద్రపోతాం. మరి ఏంటి దానివల్ల ఏంటి పెద్ద ప్రయోజనం? సరే, అది ఉందో లేదో ఉంటే ఉంచుకోండి, కానీ అసలు ముఖ్యంగా మనిషికి కావాల్సినటువంటి దీవెన మిస్ అయిందిగా. సాధారణంగా చాలాసార్లు అండి సుఖవలయంలో మనిషి చిక్కుకుంటాడు. నాకేం తక్కువ, ఎంత ఉంది కదా, డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, ఇంకా అసలు మందిరానికి వెళ్ళి దేవుణ్ణి బ్రతిమలాడుకోవాల్సిన పని నాకేంటని చాలామంది ఇళ్ళ దగ్గరే కాలక్షేపం చేసేవాళ్ళు, దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, రక్షణే లేనివారు, చాలా అమాయకమైన ప్రజలంతే. సరైన ఆలోచన లేదంతే. ఏది శాశ్వతం ఏది అశాశ్వతమో గమనించే, ఏది ఆశీర్వాదమో ఏది ఆశీర్వాదం కాదో గుర్తుపట్టే ఆ జ్ఞానం కూడా కావాలండి. ప్రియబిడ్డ దావీదు అందుకే అడుగుతున్నాడు, దయచేసి బ్రతిమలాడుకుంటున్నాడు, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అన్నిటిలో వర్ధిల్లాలి, అన్నిటికంటే మించి ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో నిలవాలి. దావీదు కోరుకున్న ఆశీర్వాదం మీరు కోరుకోండి. మీ కుటుంబం అంతా ఈ దీవెన పొందాలని దేవుని ఆశ, దైవజనుడిగా నా ఆశ కూడా. అట్టి కృపా దీవెన సమృద్ధి, నిజమైన ఇలాంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదం మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలు పట్టి ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి అయ్యా. నిజమైన ఆశీర్వాదం అంటే కేవలం ఏదో డబ్బు బంగ్లాలు మాత్రమే కాదు, కానీ ఉద్యోగాలు, ఆహారము, మంచి వస్త్రాలు, విలాసవంతమైన జీవితం మాత్రమే కాదు, కానీ నశించిపోయే ఈ లోకంలో ఎంతున్నా అది కాదు నిజమైన ఆశీర్వాదం. కానీ ప్రభువా, మా కుటుంబం అంతా మీ పాదాల దగ్గర ఉండటం, మా కుటుంబం అంతా రక్షింపబడి మీ రాకడ కొరకు ఆయుత్తపరచబడి ఎదురు చూస్తూ గడపటం, ఇది కదా నిజమైన దీవెన. అటు నిజమైన ఆశీర్వాదంతో ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబాన్ని దీవించి సాయం చేయండి. యేసు ప్రభువారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.